వ్యాప్తంగా కూడా పింఛన్ పంపిణీ ప్రారంభమవుతోంది. అయితే లబ్ధిదారులు ముఖ్యంగా ఎవరైతే పింఛన్ అందుకుంటున్నారో వాళ్ళైతే సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి నెల్లూరు జిల్లా వెళ్దాం. నెల్లూరులో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పంపిణీ అక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మా రిపోర్టర్ సురేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, మీ దగ్గర పంపిణీ ప్రారంభమైందా, అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటి? ఎంఎన్ఆర్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో అయితే ఎన్టీఆర్ భరోసాకు సంబంధించిన పెన్షన్లు ఒక పండగ వాతావరణంలో మొదలయ్యి ఉదయం 6 గంటల నుంచే ఈ యొక్క మంత్రి నారాయణ, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి ఎలమవారి దిన్న ప్రాంతం నుంచి ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమం మొదలైంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 8,000 మంది సిబ్బందితో ఈ యొక్క పెన్షన్లు ఉదయం 6 గంటలకే ప్రారంభించారు. ప్రారంభించిన నేపథ్యంలో మొత్తం 3,13,567 మందికి ఈ యొక్క పెన్షన్ కూడా అందజేయనున్నారు. ఈ పెన్షన్ అందజేయ నాటికి సచివాలయ సిబ్బందిని అంతా కూడా ఉపయోగించుకొని సచివాలయ సిబ్బందితో కూడా అంగన్వాడీ కార్యకర్తలను కూడా ఈ యొక్క పెన్షన్ పంచేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచే మంత్రి నారాయణ తొలిగా నెల్లూరులో ఉన్నటువంటి ఎలమవారిదిన్ని నుంచి తొలి పింఛను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన క్రమంలో జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు, నాయకులు, అదేవిధంగా అధికారులు అంతా, ఇటు సచివాలయ సిబ్బంది అంతా ఈ యొక్క 3,13,000 మంది పెన్షన్దారులకి పెన్షన్ అందజేసేదానికి పూర్తిగా 100% ఈ రోజు పూర్తయ్యేలా కూడా పూర్తి చర్యలు అయితే తీసుకున్నారు. ఇటు అధికారులు నిన్న కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఇటు పెన్షన్ ప్రతి ఒక్కరికి ఏదైతే ఒక పండగ వాతావరణంలో ఇస్తున్నటువంటి మేనిఫెస్టోలో, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో దాని ప్రకారంగా గత 3 నెలల నుంచి 1,000 రూపాయల లెక్కన ఈ నెల నుంచి 4,000, మొత్తం 7,000 రూపాయలను ప్రతి ఒక్కరికి అందేలా కూడా, అదేవిధంగా తీసుకున్నటువంటి వారి దగ్గర నుంచి సంతకం తీసుకొని వారికి ఒక స్లిప్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే రసీద్ అంటే ప్రజా సంక్షేమ పథకాల్లో తొలి అంటే సురేంద్ర, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మనం విజువల్స్లో చూస్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు ఇంతవరకు కూడా అక్కడ ఎక్కడైతే లబ్ధిదారులకి పంపిణీ చేయాలనుకున్నారో మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాకలో లబ్ధిదారులకు నేరుగా కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడ పెనుమాకలో గ్రామంలో మొత్తం అందరితో కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నారా లోకేష్ కూడా, ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం, ఆ సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో నారా లోకేష్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి సొంత నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాకలో లబ్ధిదారులకు నేరుగా చంద్రబాబు నాయుడే పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో ఎక్కడైతే సభాస్థలు అయితే అఫీషియల్గా ఏర్పాటు చేశారో బహుశా అక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం లైవ్ విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన చంద్రబాబు నాయుడు ఎక్కడైతే పెనుమాక చేరుకున్నారో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో పాటు స్థానికంగా ఉండేటటువంటి ఇళ్లలోకి వెళ్ళి కూడా కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రచార సమయంలో చూసాం. కానీ ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయ్యారు. కానీ వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో మమేకమయ్యేటటువంటి ప్రయత్నం అయితే కూటమి సర్కార్ చేస్తుంది. దీని పట్ల కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి నాయకులు పదే కామెంట్స్ చేస్తూ వచ్చారు. ప్రజలకు దూరంగా ఉన్నాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పరదాలు కట్టుకుంటూ కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ కూడా వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లోనే ఉంటాము, ప్రజల దగ్గరికి ఉంటాము, పాలన ప్రజల వద్దకి సక్రమంగా అందేలా చూస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్ ప్రచారంలో చెప్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు సిచ్యువేషన్స్, ఈ విజువల్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ లోకేష్ కూడా తన సొంత నియోజకవర్గంలో అందరితో వెళ్తున్నారు. అక్కడ ఎవరైతే రోడ్డు పైన ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, విష్ చేస్తున్నారు. ఇది ఆ విజువల్స్ ఒక స్క్రీన్ పైన ఒక పాటలో మనం చూస్తున్నాం. మరో పాటలో మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఇంటింటికి వెళ్ళి గ్రామ సచివాలయ ఉద్యోగులు కావచ్చు, లోకల్ సిబ్బంది కావచ్చు పంపిణీ చేస్తున్నటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాం. కిందన అక్కడ నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఎక్కడైతే మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాకలో లబ్ధిదారులకు ఆయన అఫీషియల్గా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారో అక్కడ చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి కొంతమంది లబ్ధిదారులు ఇంటికి నేరుగా వెళ్ళారు. అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆ విజువల్స్లో ఆయన నేరుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్క నాయకుడికి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో బహుశా చంద్రబాబు నాయుడు ఈసారి ఖచ్చితంగా తన
సహజ ధోరణికి కాస్త భిన్నంగా అంటే చాలా ప్రజలకి కనెక్ట్ అయ్యేలాగా కనిపిస్తున్నారు. 1995లో కూడా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటిసారి ప్రజల వద్దకు పాలన అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఆయన ప్రజల్లోనే ఉండే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గతంలో జన్మభూమి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు నాయుడు. అప్పట్లో జన్మభూమి కార్యక్రమమే తర్వాత కూడా స్వచ్ఛ భారత్గా కూడా మారిందంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే మరి కాసేపట్లో అఫీషియల్గా ఎక్కడైతే మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాకలో లబ్ధిదారులకు నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛను పంపిణీ చేయబోతున్నారు. అదే సమయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పాల్గొంటారు. పెరిగిన పింఛన్ గడిచిన 3 నెలలకు కూడా వర్తిస్తుందని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పెంచిన అంటే 3,000 రూపాయల నుంచి 4,000కి చేసినటువంటి పెన్షన్తో పాటు 3 నెలల ఎరియర్స్ కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అవ్వాతాతకి అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా అక్కడ మనం ఇంటరాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు, సామాన్యులతో కలుస్తున్నారు, వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాము అని బహుశా వివరించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం ఇప్పటి వరకు బిగ్ టీవీ రిపోర్టర్లు అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ను బట్టి చూస్తే సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు, పెంచారు, పెంచిన డబ్బులతో పాటు ఎరియర్స్ కూడా అందిస్తున్నారు. నేరుగా కార్యకర్తలతో పాటు నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒకసారి మళ్ళీ మనం నెల్లూరు వెళ్దాం సురేంద్ర దగ్గరికి. సురేంద్ర చెప్పండి. రైట్, ఓవరాల్గా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల పింఛన్ల పంపిణీ మొదలైంది. కూటమి అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపుపైనే దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛను పెంచుతామని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు.